సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. రామయ్య వస్తావయ్య ఫ్లాప్ అయిన తరువాత ఆ నా రోజు నా నా బిఫోర్ దిస్ క్వశ్చన్ ఫస్ట్ షాక్ లిరిక్ గురించి మాట్లాడారు. ఐ వాస్ వెరీ ఎమోషనల్. ఆ తర్వాత రామయ్య లైన్ గురించి మాట్లాడారు. ఆ తర్వాత మిస్టర్ బచ్చన్ స్క్రీన్ ప్లే గురించి మాట్లాడారు. ఈ 3 సినిమాల గురించి మాట్లాడారు ప్రస్తుతానికి. నాకు 'మిరపకాయ' అనే ఒక సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఉంది. 'డీజే' అనే ఒక టైంలో ఆ టైంలో అల్లు అర్జున్ హైయెస్ట్ ఉంది. అవును సార్. 'గద్దలకొండ గణేష్' అని వరుణ్ తేజ్ ఉంది. వరుణ్ తేజ్ సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ఉంది. 'సుబ్రహ్మణ్యం సేల్' అని మన సాయిధరం తేజ్ సినిమా ఉంది. ఈ హిట్ సినిమాలు వదిలేసి ఆడని మిస్టర్ బచ్చన్, రామయ్య వస్తే పదే పదే వాటి గురించి మాట్లాడడంలో మీ ఉద్దేశం ఏంటో నేను క్లియర్గా తెలుసుకోవచ్చా? నేను మాట్లాడిన ప్రతిసారి వాటిలో పాజిటివే తీసుకున్నాను. దేంట్లోనే పాజిటివ్ ఉంటుంది. బట్ అంటే నేను ఆడని సినిమాలోనే ఎంత పాజిటివ్ ఉంటే ఆడిన సినిమాలో ఇంకెంత పాజిటివ్ ఉండొచ్చు. అవును. మీ ఉద్దేశం అడుగుతున్నా, అడగకూడదు అలా. మిస్టర్ బచ్చన్ గురించి పోస్ట్ మార్టం అని ఒక ఎపిసోడ్ పెట్టండి ఐ డ్రీమ్లో. 2 గంటలు మాడతాను నేను. మిస్టర్ బచ్చన్ గురించి నేను ఒక్క ప్రశ్న అలాగే రామయ్య వస్తాయి, అలాగే షాక్ గురించి ఎందుకు ఈ సినిమాలు పోయాయి అన్న దాని మీద మనం ఒక పోస్ట్ మార్టం పెడదాం. అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ కూడా నేను చేసిన తప్పులు చేయకుండా ఉంటారు. నాకు ఇక్కడ నా క్వశ్చన్ వాటి గురించి ప్రస్తావించినందుకు కాదు, వాటి గురించే చేకు దీర్ఘమిస్తే ప్రస్తావించడం మీ ఉద్దేశం ఏంటి అని అంతే. నా ఉద్దేశం వాటిల్లో కూడా మంచి ఉంది. నాకు నచ్చినవి వాటి గురించి షేర్ చేసుకోవాలని ఫస్ట్ ఒకటి. ఓకే. అండ్ సెకండ్ థింగ్ రామయ్య వస్తావు గురించి మళ్ళీ ఎందుకు ప్రస్తావించంటే నేను బేసిక్గా ఎన్టీఆర్ ఫ్యాన్. ఓ అవునా? ఓకే. దాంట్లో నాకు తెలుసుకోవాల్సిన అంశాలు 2 ఉన్నాయి. ఓకే. సో అందుకని వాటిని ప్రస్తావించాను. కానీ నేను ఫ్లాప్ ఫెయిల్ గురించి అసలు నాకు మీరు ఇంకా తారక్ గారు ఫ్యాన్ చెప్పారు కాబట్టి మీకు ఆల్ రైట్స్ ఏదో అడగచ్చు మీరు ఇంకా. నాకు అసలు షాక్, నా దృష్టిలో షాక్ అసలు ఫ్లాప్ మూవీ కాదు. అలాగే మిస్టర్ బచ్చన్ ఫస్ట్ హాఫ్ నాకు చాలా ఇష్టం. సో నేను వాటి గురించి నేను ఉద్దేశం అడిగాను, అడగకూడదు అలా. యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్గానే అడుగుతున్నాను. ఆ సినిమాలో మీరు దానవీర సూరకర్ణ డైలాగు ఎన్టీఆర్ గారి చేత చెప్పిస్తారు. అవును. బట్ అప్పటికి ఎన్టీఆర్ గారికి ఆ క్యాపబిలిటీ ఉంది. ఆయన చెప్పగలడు, మ్యాచ్ చేయగలడు. కానీ ఏ డైరెక్ట్గా ఆలోచన రాలేదు. మీరు మాత్రం ఎందుకు చెప్పించారు? ఇది నాకు ఒక క్వశ్చన్. దాని మీద ఇంకో క్వశ్చన్ కూడా ఇప్పుడు అడిగేస్తాను. ఎన్టీఆర్ గారిని ప్రజెంట్ చేసిన విధానం, అటు నడుచుకుంటా పోతున్నప్పుడు షర్ట్ ఇలా అంటే మీరు బ్యాక్ షాట్ పెట్టినప్పుడు ఆ షర్ట్ గాలి కట్టలేస్తారు. అవును. అంత స్టైలిష్గా, అంత సూపర్గా ఎన్టీఆర్ని అప్పటి వరకు ఎవరు చూపించలేదు. అవును. నాకు ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అదే బాగా చూపించినందుకు దానికి అది ప్రశ్న ఎలా అవుతుంది? కాంప్లిమెంట్ అవుతుంది. మీరు చెప్పిన 2వ సెంటెన్స్ అనేది కాంప్లిమెంట్. నాకు తారక్ గారు, నేను 'మిరపకాయ', 'గబ్బర్ సింగ్' కంటే ముందు నుంచి నన్ను విపరీతంగా ఎంకరేజ్ చేసిన హీరోల్లో ఆయన ఒకళ్ళు. నేను అదుర్స్కి వినాయక్ గారి దగ్గర పనిచేశాను. అప్పటి నుంచి నాకు ఆయన బాగా క్లోజ్. అంతకంటే ముందు ఆయనకి నేను ఎమ్మెల్యేని కదా చెప్పాను. ఎందుకు అంత యంగ్గా చూపించాలంటే, నేను యంగ్గా చూపించలేదు. ఆ సినిమా అయినప్పుడు ఆయన చాలా యంగ్, ఇప్పటికీ యంగే. విషయం ఏంటంటే 18 ఏళ్లకే సింహాద్రిలు, ఇండస్ట్రీ హిట్లు, ఆదిలు, విపరీతమైన ఒక గంభీరమైన పాత్రలు చేసేసి, ఒక సీమ బాధ్యత అంతా భుజాల మీద వేసుకున్న భారీ పాత్ర, లేకుండా ఒక కుటుంబ బాధ్యత అంతా వేసుకున్న పాత్రలు ఇలాంటివి చేసేసి, ఆయనలో ఉన్న ఒక ఆ యంగ్, ఆ యవ్వనం, దాన్ని ఏమంటారు, ఆ యూత్, అది ఎవరు ట్యాప్ చేయలేదు అప్పటి వరకు. నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్. అండ్ ఆయన భయంకరమైన ఏమంటారు సెన్స్ ఆఫ్ హ్యూమర్. మన అసలు ఆయనతో ఉంటే నవ్వుతూనే ఉంటాడు. మనకు జోక్ చెప్తే మామూలు నవ్వుతే ఆయన ఒక 2 నిమిషాలు నవ్వుతారు. ఇది కదా ఆయన యాంగిల్. మీరు రామయ్య వస్తే ఆడియో ఫంక్షన్లు చూసుంటే ఓన్లీ ఎన్టీఆర్ గారి నవ్వులతో ఒక ఏవీ చేసాం. అది రాజమౌళి గారికి బాగా నచ్చింది. మేము ఎప్పుడు అనుకుంటుంటాము తారక్ స్మైల్ చాలా బాగుంటుంది, ఎవరు కట్ చేయలేదు, హరీష్ భలే కట్ చేసాం అని చెప్పి ఆయన కాంప్లిమెంట్ ఇచ్చారు. సో అండ్ ఎక్కడో ఒక బిహెచ్ఎల్లో ఒక స్టూడెంట్ లైఫ్ బాగా గడపడం మూలంగా అసలు నేను ఎప్పుడు టైగర్ అనిపిస్తాను. టైగర్ని ఎవరు ఇట్లా చూపించలేదు కదా అని చెప్పి మీరు చెప్పిన ఆ స్టైలింగ్, ఆ డ్రెస్సింగ్, ఇదంతా నిన్ననే జీవితో ఇంటర్వ్యూ చేసిన ఐల్ బ్రెయిన్ జీవితో ఇంటర్వ్యూ చేసిన జీవి అన్నాడు. ఫస్ట్ హాఫ్ అయిపోగానే ఆల్ ఎన్టీఆర్ నీడ్స్ ఇస్ ఎ రైట్ డైరెక్టర్ అండ్ హరీష్ శంకర్ టచ్ ఇస్ ద రైట్ కార్డ్ అని చెప్పి కొట్టగా నేను ఫోన్ అలా వేసేసి కొట్టేసాం అనుకోను. సెకండ్ హాఫ్ చూసాక ఎవరు మెసేజ్ లేదు. సో అదే చిన్న స్క్రిప్ట్లో అప్పటికే వేరే సినిమాలు వచ్చి మేము అనుకున్న సెకండ్ హాఫ్ ఆ సినిమాకి మ్యాచ్ అయ్యి దాన్ని షూటింగ్ స్టార్ట్ అయ్యి సెకండ్ హాఫ్ మార్చాల్సి వచ్చి అలా జరిగింది. అండ్ దానవీర సూరకర్ణ డైలాగ్ ఏంటంటే, ఎన్టీఆర్ గారి వాచకం అద్భుతం, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గద ఫైట్ ఆల్రెడీ సినిమాలో ఉంది, రాసుకున్నాము. దానికి ఒక లీడ్ కావాలి. ఊరికి గదతో కొడితే ఏం బాగుంటుంది, ఒక లీడ్ కావాలి అని చెప్పి సీనియర్ ఎన్టీఆర్ గారి తర్వాత మళ్ళీ అంత వాచకం ఈయన వల్ల అవుతుంది అన్న దాంతో. అండ్ ఇట్స్ మై ఫేవరెట్ మోనోలాగ్. అంటే ఎన్టీఆర్ గారు కర్ణుడి పట్టాభిషేకం గురించి చెప్పే డైలాగులు ఏవైతే ఉన్నాయో అవి నాకు తెలిసి ప్రపంచంలో ఏ యాక్టర్ మళ్ళీ ఎప్పుడు అలా చెప్పలేడు. నా స్ట్రాంగ్ ఫీలింగ్ అది. ఒక లైబ్రరీలో ఎవరన్నా యాక్టింగ్ క్లాసెస్లో ఒక లెసన్గాను, ఒక పాఠంగా పెట్టాల్సిన సీన్ అది. సూపర్. అది కొండవీటి వెంకటగా వెనుకుంటే డైలాగులు రాసింది. అవును సార్. ఆయన ఆ డైలాగులు రాయడము, ఆ సింగిల్ టేక్లో ఆయన చేయడము,
ఆ కిరీటాన్ని వర్ణించే డైలాగులు ఉంటుంది, నేను చెప్పే ధైర్యం కూడా చేయను. అంత అద్భుతంగా నా ఫేవరెట్ డైలాగు. ఆయన మనోడితోనే సినిమా తీసే అవకాశం వచ్చినప్పుడు ఇంకా ఆయనకి పెట్టకపోతే ఎవరికి పెడతాం. ఈ టచ్లే హరీష్ శంకర్. ఉస్తాద్కు సంబంధించి, ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి మీరు ఎవరు చెప్పారు, ఎలా తెలిసింది అడగకపోతే మీ సోర్సెస్ని అడగలండి. సినిమాలో చాలా సీరియస్గా సంబంధించిన, అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్కి సంబంధించిన చాలా సీరియస్ పాయింట్ ఉంది. అది చాలా సీరియస్ సబ్జెక్ట్ కూడా. అది నాట్ ఈవెన్ 2 తెలుగు స్టేట్స్ కాదు, మొత్తం దేశానికి సంబంధించిన చాలా సున్నితమైన అంశం కూడా. మీరు ఎక్కడ టీజర్లో కానీ సాంగ్స్లో కానీ ఎక్కడ ఆ విషయాన్ని రివీల్ చేయకుండా దాచిపెడుతూ వస్తున్నారు. కరెక్ట్ అన్నా నేను? కరెక్ట్. ఎందుకు? దాచాల్సిన విషయం కాబట్టి దాచుతాం, చెప్పాల్సిన విషయం కాబట్టి చెప్తాం. గరికపాటి గారు ఏమన్నారు, ఒక మంచి మాట మైక్లో చెప్పాలి, చెడ్డ మాట చెవిలో చెప్పాలన్నారు. ఇది చెప్పేస్తే చెడు అయిపోద్ది, అంటే దాని ఆడియన్స్కి థ్రిల్ తీసేయడం అంటే అది కాబట్టి దాచాం. ఆ సున్నితమైన అంశం నాకు తెలుసు. డైరెక్ట్గా అడుగుతున్నాను, డైరెక్ట్గానే సమాధానం చెప్పండి. భయంగా ఉందా? ఎవరికి? మీకే. దేని గురించి? రిలీజ్ అయిన తర్వాత ఆ అంశాన్ని ఎలా తీసుకుంటారు అని చెప్పేసి. భయం ఉంటే అసలు రిలీజ్ వరకు ఎందుకు తీసుకొస్తాం? టెన్షన్ లేదా? సెన్సార్ కూడా అయిపోయినాక టెన్షన్ ఉంటుంది. అంతేనా? ఆ విషయంలో మాత్రం నాకు కొంచెం టెన్షన్గా ఉంది విన్నాక, బట్ మీ మీద నమ్మకం ఉంది. మీరు టెన్షన్ పడేంత పెద్ద మ్యాటర్ ఏం కదా. అయితే మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది, లేదా ఇన్ఫర్మేషన్ రావాల్సిన దాన్ని మించి ఇంకా మిమ్మల్ని ఎగ్జైట్ చేయడానికి, ఇంప్రెస్ చేయడానికి చెప్పిన వాళ్ళు ఇంకో 2 ఎక్కువ చేసి ఉంటారు. ఓకే. అండ్ మొత్తం షూటింగ్లో సార్, అంటే మళ్ళీ అనుకునేదే, ఆయన కొంచెం పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్కి వెళ్ళిపోయి కొంచెం సినిమా పక్కకు వచ్చేసి ఓజీ లాంటి హిట్ కొట్టినా సరే, ఈ మొత్తం ప్రాసెస్లో ఏదో ఒక రోజు విపరీతమైన ఎగ్జైట్ అయిన డే ఉంటుంది కదా ఆయనకి. హరీష్ భలే ఉందబ్బా ఇది, ఆ మూమెంట్ చెప్పండి సార్. నేను చెప్తే అతిగా ఉంటుందండి. అండ్ ఆయన 2 రోజులకు ఒకసారి ఎగ్జైట్ అయ్యేవాళ్ళు అలాగా. అవునా? సాంగ్ వినగానే బాగా ఎగ్జైట్ అయ్యారు. దేక్లేంగే చాలా విన్నప్పుడు. ఎత్తర కాలర్ లోపలికి వచ్చిన తర్వాత ఆ సెట్ చూశారు. బిగ్గెస్ట్ సెట్ ఎవర్ ఇన్ తెలుగు స్టేట్స్ అని చెప్పొచ్చు. ఆనంద్ సాయి గారు ఏమాత్రం సీజీ ఎక్స్టెన్షన్స్ లేకుండా ప్రతి ఇటుక, ప్రతి కలరు, ప్రతి మొక్క ఆయన సొంతం కష్టపడేసిన సెట్. సో ఆ సెట్ చూసి, ఆ లైటింగ్ చూసి బాగా ఎగ్జైట్ అయ్యారు. అండ్ రోజు ఒక ఫన్ డైలాగ్, ఒక సీరియస్ కాన్ఫ్లిక్ట్లో ఒక సెట్ అయ్యారు, ఒక మంచి సాంగ్. ఇంకోటి మీరు చూస్తే మా మేకింగ్ వీడియో చూస్తే పవన్ కళ్యాణ్ నవ్వుతూనే ఉంటారు మా సెట్. అవును. సో హీస్ టు ఎంజాయ్ లాట్. మా అంబియన్స్ ఆయన అంతా ఎంజాయ్ చేసేవాళ్ళు కాబట్టి ఒక్కరోజు కాదు, రోజుకు ఒకసారి ఎగ్జైట్ చేసాం ఆయన. మీకు పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎంత తీసుకున్నా, ఎంత చేసినా సంతృప్తి అనేది ఉండదు. ఏ సినిమాలో లేని డ్యాన్స్ మూమెంట్స్ మీ సినిమాలో ఉంటాయి. ఆయన యాక్చువల్గా గ్రూప్ డ్యాన్సర్స్తో స్టెప్స్ వేయడానికి అంత పెద్దగా ఇష్టపడరు ఆయన. ఇప్పుడు ఈ సినిమాలో ఉస్తాద్లో తీసుకుంటే 500 మందితో ఒక సాంగ్, 1500 మందితో ఇంకో సాంగ్ ఉంది. హరీష్ శంకర్కి మాత్రమే ఇది సాధ్యం అవుద్దా? హరీష్ శంకర్ చెప్తేనే పవన్ కళ్యాణ్ గారు చేస్తారా? ఏం జరుగుతుంది అసలు? అది దాన్ని ఏమంటారు, చాలామంది అడుగుతుంటారు. అది ఆయన నా మీద చూపిస్తున్న దయ, జాలి, కరుణ. హరీష్ శంకర్, హరీష్ నన్ను ఇలా చూస్తున్నాడు, అలా ఎప్పటి నుంచో దాని గురించి అలా కూర్చొని ఉన్నాడు. సరే ఏమడుతున్నాడు, 2 డ్యాన్స్లే కదా ఇచ్చేద్దాం అని ఆయనకున్న దయాగుణం అని చెప్పొచ్చు. బట్ ఆయన బాడీలో రిథమ్ ఉండదండి. బాడీలో ఒక అద్భుతమైన రిథమ్ ఉండదు. బేసిక్ ఈజ్ అ మ్యూజిక్ లవర్. పాత పాటలు మీరు చెప్తే నమ్మరు. సెట్లో ఆయన వినే పాటలు బ్లాక్ అండ్ వైట్ ఘంటసాల పాటలు, సావిత్రి గారి పాటలు వింటారు. ఓకే. సినిమాలో చాలా సీరియస్గా సంబంధించిన, అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్కి సంబంధించిన చాలా సీరియస్ పాయింట్ ఉంది. అది చాలా సీరియస్ సబ్జెక్ట్ కూడా. అది నాట్ ఈవెన్ 2 తెలుగు స్టేట్స్ కాదు, మొత్తం దేశానికి సంబంధించిన చాలా సున్నితమైన అంశం కూడా. మీరు ఎక్కడ టీజర్లో కానీ సాంగ్స్లో కానీ ఎక్కడ ఆ విషయాన్ని రివీల్ చేయకుండా దాచిపెడుతూ వస్తున్నారు. కరెక్ట్ అన్నా నేను? కరెక్ట్. ఎందుకు? దాచాల్సిన విషయం కాబట్టి దాచుతాం, చెప్పాల్సిన విషయం కాబట్టి చెప్తాం. గరికపాటి గారు ఏమన్నారు, ఒక మంచి మాట మైక్లో చెప్పాలి, చెడ్డ మాట చెవిలో చెప్పాలన్నారు. ఇది చెప్పేస్తే చెడు అయిపోద్ది, అంటే దాని ఆడియన్స్కి థ్రిల్ తీసేయడం అంటే అది కాబట్టి దాచాం. ఆ సున్నితమైన అంశం నాకు తెలుసు. డైరెక్ట్గా అడుగుతున్నాను, డైరెక్ట్గానే సమాధానం చెప్పండి. భయంగా ఉందా? ఎవరికి? మీకే. దేని గురించి? రిలీజ్ అయిన తర్వాత ఆ అంశాన్ని ఎలా తీసుకుంటారు అని చెప్పేసి. భయం ఉంటే అసలు రిలీజ్ వరకు ఎందుకు తీసుకొస్తాం? టెన్షన్ లేదా? సెన్సార్ కూడా అయిపోయినాక టెన్షన్ ఉంటుంది. అంతేనా? ఆ విషయంలో మాత్రం నాకు కొంచెం టెన్షన్గా ఉంది విన్నాక, బట్ మీ మీద నమ్మకం ఉంది. మీరు టెన్షన్ పడేంత పెద్ద మ్యాటర్ ఏం కదా. అయితే మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది, లేదా ఇన్ఫర్మేషన్ రావాల్సిన దాన్ని మించి ఇంకా మిమ్మల్ని ఎగ్జైట్ చేయడానికి, ఇంప్రెస్ చేయడానికి చెప్పిన వాళ్ళు ఇంకో 2 ఎక్కువ చేసి ఉంటారు. ఓకే. అండ్ మొత్తం షూటింగ్లో సార్, అంటే మళ్ళీ అనుకునేదే, ఆయన కొంచెం పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్కి వెళ్ళిపోయి కొంచెం సినిమా పక్కకు వచ్చేసి ఓజీ లాంటి హిట్ కొట్టినా సరే, ఈ మొత్తం ప్రాసెస్లో
ఏదో ఒక రోజు విపరీతమైన ఎగ్జైట్ అయిన డే ఉంటుంది కదా ఆయనకి, హరీష్ భలే ఉందబ్బా ఇది, ఆ మూమెంట్ చెప్పండి సార్. నేను చెప్తే అతిగా ఉంటుందండి. అండ్ ఆయన 2 రోజులకు ఒకసారి ఎగ్జైట్ అయ్యేవాళ్ళు అలాగా. అవునా? సాంగ్ వినగానే బాగా ఎగ్జైట్ అయ్యారు దేక్లేంగే చాలా విన్నప్పుడు. ఎత్తర కాలర్ లోపలికి వచ్చిన తర్వాత సెట్ చూశారు. బిగ్గెస్ట్ సెట్ ఎవర్ ఇన్ తెలుగు స్టేట్స్ అని చెప్పొచ్చు. ఆనంద్ సాయి గారు ఏమాత్రం సీజీ ఎక్స్టెన్షన్స్ లేకుండా ప్రతి ఇటుక, ప్రతి కలరు, ప్రతి మొక్క ఆయన సొంతం కష్టపడేసిన సెట్. సో ఆ సెట్ చూసి, ఆ లైటింగ్ చూసి బాగా ఎగ్జైట్ అయ్యారు. అండ్ రోజు ఒక ఫన్ డైలాగ్, ఒక సీరియస్ కాన్ఫ్లిక్ట్లో ఒక సెట్ అయ్యారు, ఒక మంచి సాంగ్. ఇంకోటి మీరు చూస్తే మా మేకింగ్ వీడియోలు చూస్తే పవన్ కళ్యాణ్ నవ్వుతూనే ఉంటారు మా సెట్. అవును. సో హీస్ టు ఎంజాయ్ లాట్. మా అంబియన్స్ ఆయన అంతా ఎంజాయ్ చేసేవాళ్ళు కాబట్టి ఒక్కరోజు కాదు, రోజుకు ఒకసారి ఎగ్జైట్ చేసాం ఆయన. మీకు పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎంత తీసుకున్నా, ఎంత చేసినా సంతృప్తి అనేది ఉండదు. ఏ సినిమాలో లేని డ్యాన్స్ మూమెంట్స్ మీ సినిమాలో ఉంటాయి. ఆయన యాక్చువల్గా గ్రూప్ డాన్సర్స్తో స్టెప్స్ వేయడానికి అంత పెద్దగా ఇష్టపడ్డారు ఆయన. ఇప్పుడు ఈ సినిమాలో ఉస్తాద్లో తీసుకుంటే 500 మందితో ఒక సాంగ్, 1500 మందితో ఇంకో సాంగ్ ఉంది. హరీష్ శంకర్కి మాత్రమే ఇది సాధ్యం అవుద్దా? హరీష్ శంకర్ చెప్తేనే పవన్ కళ్యాణ్ గారు చేస్తారా? ఏం జరుగుతుంది అసలు? అది దాన్ని ఏమంటారు, చాలామంది అడుగుతుంటారు. అది ఆయన నా మీద చూపిస్తున్న దయ, జాలి, కరుణ. హరీష్ శంకర్, హరీష్ నన్ను ఇలా చూస్తున్నాడు, అలా ఎప్పటి నుంచో దాని గురించి అలా కూర్చొని ఉన్నాడు. సరే ఏమడుతున్నాడు, 2 డ్యాన్స్లే కదా ఇచ్చేద్దాం అని ఆయనకున్న దయాగుణం అని చెప్పొచ్చు. బట్ ఆయన బాడీలో రిథమ్ ఉండదండి. బాడీలో ఒక అద్భుతమైన రిథమ్ ఉండదు. బేసిక్ ఈజ్ అ మ్యూజిక్ లవర్. పాత పాటలు మీరు చెప్తే నమ్మరు. సెట్లో ఆయన వినే పాటలు బ్లాక్ అండ్ వైట్ ఘంటసాల పాటలు, సావిత్రి గారి పాటలు వింటారు. ఓకే. అలా అని చెప్పి మోడర్న్ థింగ్స్ తెలియని కాదు. అసలు ఇంగ్లీష్ సాంగ్స్, హిందీ సాంగ్స్ స్టార్ట్ చేసింది ఆయన సినిమాలో. ఆ ట్రెండే అయింది కదా. మ్యూజిక్ మీద ఆయనకున్న లవ్ అనొచ్చా, నాలెడ్జ్ అనొచ్చా, అది అనంతం. అందుకే నేను ఆయన దగ్గర ఒక ట్యూన్ తీసుకెళ్ళేటప్పుడు ఇది ఓకే అవుద్దా అని టెన్షన్ నాకు ఉండదు. ఎందుకంటే సహజంగా నాకు మ్యూజిక్ అంటే ఒక టేస్ట్ ఉంటుంది. నాకు ఒక పాట నచ్చింది, ఖచ్చితంగా ఆయనకు నచ్చుతుంది. నాకు ఆయనకి 2 సినిమాలు చేసి ఇప్పుడు 9 పాటల్లో, గబ్బర్ సింగ్లో 5, ఇందులో 4 పాటల్లో ఏ ట్యూన్ ఆయన రిజెక్ట్ చేయలేదు ఇప్పటివరకు. మన అన్ని బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఏమవి. సో ఆ రిథమ్ని ట్యాప్ చేయాలి అనే సంకల్పం నాకు చాలా గట్టిగా ఉంటుంది. సో ఆయన ఒక స్టెప్ చేయగానే ఆనంద్ సాయి గారు వచ్చి, వాళ్ళిద్దరు చాలా సన్నిహితులు, ఎన్ని రోజులైంది నువ్వు డ్యాన్స్ చేసి అని అన్నారు. అంటే నేను చేయడం కదా, అతను మేనిఫెస్ట్ చేసాడు ఆల్రెడీ. నీతో సెట్ వేయించాడు, ఇతను డ్యాన్స్ చేస్తున్నాడు, ఆయన ఊహించేసుకున్నాడు ఆల్రెడీ. హరీష్ మేనిఫెస్టేషన్ తాలూకు ఎనర్జీ ఇది అని చాలా తేలిగ్గా ఆయన కష్టాన్ని కూడా నా అకౌంట్లో ఇచ్చాడు ఆయన. సో దానికి ఆయనకి జన్మతః రుణపడి ఉంటాను నేను. అండ్ మీరు ఒకసారి మాట్లాడుతూ ఈ ప్రమోషన్స్లో మాట్లాడుతూ, మాకు గబ్బర్ సింగ్ ముందు పవన్ కళ్యాణ్ గారికి సరైన, అంటే దాని ముందు సరైన హిట్ లేదు, కొన్ని సినిమాలు డిసప్పాయింట్. సో మేము ఇంకా టెన్షన్ పడితే అప్పుడే టెన్షన్ పడాలి, ఇప్పుడు మాకు ఓజీ ఉంది. అవును. బట్ ఇక్కడ ఒక చిన్న తేడా గమనించారు. అప్పుడు ఆకలితో ఉన్నారు, ఏం దొరికినా కడుపుతో ఆకలితో ఉన్నవాడికి ఏం దొరికినా ముందు ఆకలి తీరాలి, తింటాడు. కానీ మీరు అద్భుతమైన వంట ఇచ్చేశారు గబ్బర్ సింగ్. ఇప్పుడు అందరికీ ఓజీతో కడుపు నిండిపోయి ఉంది. అవును. ఇది మీకు హరీష్ శంకర్కి ఛాలెంజే కదా? ఎందుకండి, ఏ రకంగా? ఓజీ కంపారిజన్ రాదు. నేను కూడా ఒక గ్యాంగ్స్టర్ సినిమా తీస్తాను అనుకోండి, నేను కూడా ఒక సీరియస్ ఇంటెన్స్ క్యారెక్టర్ తీస్తాను అనుకోండి, అప్పుడు నాకు ఛాలెంజ్. ఒకటే జోన్ ఉన్నప్పుడు సెప్టెంబర్లో అలా కనుక ఒక సినిమా మనకి ఛాలెంజింగ్ అనుకుంటే, సెప్టెంబర్లో వచ్చిన ఓజీ కంటే సేమ్ డే రిలీజ్ అవుతున్న దురంధర్ ఛాలెంజ్ అవ్వాలిగా. ఆల్రెడీ ఫ్రాంచైజీ బ్లాక్ బస్టర్ కదా, మరి దాన్ని ఆ సినిమా మీదకి వెళ్తున్నాం కదా మనం. ఇక్కడ నేను ఇందాక, ఇది ఎంసెట్ ఎగ్జామ్ కాదండి. ఒక అబ్బాయికి ర్యాంక్ వస్తే ఇంకో ర్యాంక్ వెనక్కి వెళ్ళిపోవడానికి ఇక్కడ డిఫరెంట్ సినిమాలు చూస్తారు. ఇక్కడ ఏంటంటే జనాలందరూ ఓజీ హైప్లో ఉన్నారు, ఓజీ కిక్లో ఉన్నారు. ఒక గబ్బర్ సింగ్ తర్వాత అత్తారింటి దారేలాగా మేము ఏం ఫీల్ అవుతున్నాం అంటే ఆ ఉత్సాహాన్ని కంటిన్యూ చేయాలి అని తప్ప. సో ఓజీ సక్సెస్ అనేది 100% మాకు చాలా ప్లస్ తప్ప పర్సనల్గా ఛాలెంజ్, ఒకవేళ అనుకుందాం పర్సనల్ ఛాలెంజ్ అనుకుందాం కాసేపు, ఆ డైరెక్టర్ కదా నా సినిమాకి కండవ పట్టుకొని డ్యాన్స్ చేసింది. కరెక్ట్. ఇంకా మరి ఇంక ఛాలెంజ్లు ఏముంటాయి, ఇక్కడ సెలబ్రేషన్సే అంతే. తన సినిమా నేను సెలబ్రేట్ చేస్తాను, నా సినిమా సెలబ్రేట్ చేస్తాను. ఛాలెంజ్ అనేవాడు హరీష్ శంకర్ కాబట్టి అడగగలిగాను. ఎవరైనా అడగొచ్చు, బట్ ఇట్స్ నాట్ ఎ కాంపిటీషన్, ఇట్స్ సెలబ్రేషన్. అండ్ ప్రొడ్యూసర్స్ సపోర్ట్ సార్, ఎందుకంటే నాకు తెలిసి సినిమాని ఈ మధ్య కాలంలో సినిమాని ఇంతలా ప్రేమించే ప్రొడ్యూసర్స్ లేరు.
ఓపెన్గా చెప్పొచ్చు అన్నమాట. 100% చెప్పొచ్చు, తప్పే ఉందండి. వీళ్ళు చాలా కష్టపడుతున్న సినిమాలు ప్రేమిస్తారని చెప్పడానికి మొహమాటం ఏముంది? మైత్రి వాళ్ళు. అవును, నో డౌట్ నా కెరీర్లో బెస్ట్ ప్రొడ్యూసర్స్. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి క్లైమాక్స్ మీరు మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారే షాక్ అయ్యారు. క్లైమాక్స్ షాక్ కాదు, ఒక సీన్కి ఉద్వేగభరితంగా ఫీల్ అయ్యారని చెప్పాను. ఇలా టర్న్ అవ్వద్దని నేను ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పేసి. హీ సర్ప్రైజ్డ్. బట్ బేసిక్గా మీరు గమనించండి, చాలా సినిమాల్లో క్లైమాక్స్ బాగుంటే సినిమా అప్పటిదాకా వచ్చిన సినిమా రేంజ్ పెరిగిపోతుంది. అవును. సో క్లైమాక్స్ ఎంత ప్లస్ కాబోతుంది సినిమాకి? చాలా ప్లస్ అవుతుంది. ఏమవుతుందంటే మనకి ఎన్ని యుగాలు మారినా, ఎన్ని కథలు తీసినా అధర్మం మీద ధర్మం గెలవడం, విలన్ మీద హీరో గెలవడం సినిమా. ఆ విలన్ డిఫరెంట్ డైరెక్టర్లను బట్టి డిఫరెంట్ బ్యాక్డ్రాప్లో ఉంటాడు. అలాగే హీరోకి ఒక యూనివర్స్ ఉంటుంది, వాళ్ళకి ఒక బ్యాక్డ్రాప్ ఉంటుంది. ఇదే ఎండ్ ఆఫ్ ద డే అదే జరుగుతుంది. ఒక స్టేజ్లో ఫైట్ స్టార్ట్ అవగానే జనాల్లో చిన్న అసహనం ఉంటుంది. అబ్బా ఇంకా కొట్టుకోవడం మొదలైందంటే ఫ్యామిలీస్లో కానీ పిల్లల్లో కానీ ఇంకా విలన్ని హీరో కొట్టేస్తుంటాడులే, ఇంకా ఈ ఫైట్ ఎంతసేపు ఉంటుందో అని ఒక అసహనం ఉంటుంది. దాన్ని బ్రేక్ చేసే దిశగా ఈ సినిమా క్లైమాక్స్ ఉంటుంది. ఈ సినిమా క్లైమాక్స్ లాస్ట్ షాట్ వరకు ఒక చిన్న ఉత్కంఠతతో ఏంటిది అన్నట్టుగా చూస్తారు. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఇద్దరు హీరోయిన్స్ సార్. అవును, రాజీగణ, శ్రీలీల గారు. అవును, హీరోయిన్స్కి మీ సినిమాల్లో ఎంత ప్రత్యేకత ఉంటుందో, స్క్రీన్ స్పేస్ ఉంటుంది, అందంగా కనిపిస్తారు, పాటల్లో చాలా బాగుంటారు, కాస్ట్యూమ్స్ అదిరిపోతాయి. సో ఈ సినిమాలో హీరోయిన్స్ ఎలా ఉండబోతున్నారు? ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఉంటాయి, అందంగా కనిపిస్తారు, కాస్ట్యూమ్స్ అదిరిపోతాయి, పాటల్లో బాగుంటారు, ఇవన్నీ ఉంటాయి. నిజంగా కృష్ణవంశీ గారి సినిమాలో హీరోయిన్స్ నాకు చాలా ఇష్టం. తర్వాత మీ సినిమాల్లో. థ్యాంక్ యూ అండి, ఇట్స్ గుడ్ కాంప్లిమెంట్. అవును.